గతం నుంచి మాట్లాడుకుంటుంది ఒకటే, ఫేక్ బాబాలు. హ్మ్. వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ క్లయింట్లు అంటే ఒక బాధతో వస్తుంటే వాళ్ళని వశీకరణ చేసుకోవడం కానీ వాళ్ళని ఫిజికల్గా యూస్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కేసెస్ చాలా లోపల జరుగుతున్నాయి. కొంతమంది బయటకు కూడా వస్తున్నారు. వీటిపైన ఏం మాట్లాడతారు? నా దగ్గరికి వచ్చే డివోటీస్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. పూనకాలు వచ్చిన వాళ్ళు చాలామంది జెంట్స్ దగ్గర వెళ్ళి దీక్షలు తీసుకున్నప్పుడు మమ్మల్ని అలా చేశారు, ఇలా చేశారండి, మేము మోసపోయాము అని చెప్తూ ఉంటారు. ఏంటంటే ఎవరు సాధన చేసేవాళ్ళు వాళ్ళ సాధనలు చేసుకుంటూ ఉంటారు. ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళదే. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి అంటుందా, లేకపోతే మేము ప్రొటెక్షన్ ఇస్తామని అంటుందా? ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోండి, ఏదైనా సమస్య వస్తే మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటారు. అదేవిధంగా ఏంటంటే తంత్రంలో కూడా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల మనం ఏదైనా డెవలప్మెంట్ ఉందా, వెనక్కి పడిపోతున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల అంటే ఏదో సమస్య ఉంది అని అర్థం. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఒక మనిషికి ఇంకొకరు బాధ్యత తీసుకోరు కదా, మన రెస్పాన్సిబిలిటీ మనదే. కాబట్టి ఎవరికి వాళ్ళు టేక్ కేర్గా ఉండాలి. జనరల్గా పెళ్ళిళ్ళు అనేది జాతకం చూసి చేస్తూ ఉంటారు. పెళ్ళి అయినాక ఒక ఆడామె ఇంటికి వస్తే ఈమె కలిసి రాలేదు మాకు, అందుకే అప్పటి నుంచి ఇంట్లో ఇట్లా జరుగుతుంది అంటారు. అది నిజంగానే ఏమన్నా ఉంటుందా? ఏంటంటే ఇప్పుడు మనిషి పుట్టిన దాని ప్రకారం పర్టికులర్ జాతకం పర్టికులర్ టైమింగ్లో పుడతా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు పుడతానే నాన్నలకు బాగా కలిసి వస్తుంది, నాన్న బాగా డెవలప్ అవుతారనమాట, బిజినెస్లలో బాగా కలిసి వస్తుంది. కొంతమంది అమ్మాయిలు పెళ్ళి అవ్వగానే మాకు మంచి కోడలు వచ్చింది, నాకు కోడలు రావడం వల్ల మాకు కలిసి వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటి కోడలు తెచ్చుకున్నాకే మనకు కలిసి రాలేదంటూ ఉంటారు.